నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను మీ కృష్ణబాల. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. అయితే దీనికి కారణం కేవలం గ్లోబల్ వార్మింగ్ మాత్రమేనా, లేక దీని వెనుక మన పొరుగు దేశం చైనా ప్లాన్ ఏదైనా ఉందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక చిత్రం ప్రకారం చైనా తన దేశాన్ని ఒక పెద్ద ఏసీ లాగా చల్లబరుచుకుంటూ ఆ వేడి గాలిని మొత్తం ఇండియా వైపు మళ్లిస్తోంది. ఇది వినడానికి వింతగా ఉన్నా దీని వెనుక ఉన్న సైన్స్ అలాగే జియో పాలిటిక్స్ ఏంటో వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఈ వైరల్ చిత్రాన్ని గమనించండి. ఇందులో హిమాలయాల సరిహద్దులో ఒక భారీ ఎయిర్ కండిషనర్ అమర్చినట్లు ఉంది. చైనా వైపు నీలి రంగులో చల్లని గాలి వెళ్తుంటే ఇండియా వైపు ఎర్రటి రంగులో వేడి గాలి వస్తుంది. ఇది ఒక వ్యంగ్య చిత్రం అయినప్పటికీ ఇది ఒక ముఖ్యమైన పాయింట్ని లేవనెత్తుతుంది. చైనాలో భారీ ఎత్తున జరుగుతున్న నగరీకరణ, పారిశ్రామికీకరణ వల్ల విడుదలవుతున్న ఉష్ణోగ్రతలు మన వాతావరణంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? చైనా వాతావరణాన్ని మార్చడంలో ఎప్పుడూ ముందుంటుంది. దీనికి క్లైమేట్ మోడిఫికేషన్ అంటారు. 2008 ఒలింపిక్స్ సమయంలో వర్షం పడకుండా క్లౌడ్ సీడింగ్ చేసిన చరిత్ర చైనాకుంది. ఇప్పుడు వారు 1000 కిలోమీటర్ల మేర ఆర్టిఫిషియల్ రెయిన్ అంటే కృత్రిమ వర్షం కురిపించే ప్రాజెక్టులు చేపడుతున్నారు. ఇలా ఒకచోట వాతావరణాన్ని బలవంతంగా మార్చడం వల్ల దాని ప్రభావం పక్కనే ఉన్న దేశాలపై పడుతుందా అనేది ఇప్పుడు శాస్త్రవేత్తల ముందున్న పెద్ద ప్రశ్న. నిజానికి హిమాలయాలు మనకు ఒక సహజమైన రక్షణ కవచం. ఉత్తరం నుంచి వచ్చే చల్లని గాలులను అవి అడ్డుకుంటాయి. కానీ చైనా వైపున ఉన్న టిబెట్ పీఠభూమి వేడెక్కడం వల్ల అక్కడి గాలి పీడనంలో మార్పులు వస్తున్నాయి. దీనివల్ల మన దేశంలోకి వేడి గాలులు వచ్చే అవకాశం పెరుగుతోంది. చైనాలో నిర్మిస్తున్న భారీ డ్యాములు, అడవుల నరికివేత వల్ల ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతల సమతుల్యత దెబ్బతింటోంది. చిత్రంలో చూపినట్లు ఏసీలు పెట్టి గాలిని మళ్లించడం ఫిజికల్గా సాధ్యం కాకపోవచ్చు, కానీ పర్యావరణ పరంగా చూస్తే చైనా చేసే ప్రతి మార్పు ఇండియాపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా గాలిలోని తేమను లాగేయడం లేదా గాలి దిశను మార్చే ప్రయోగాలు చేస్తే అది మన దగ్గర వర్షపాతం తగ్గడానికి మరియు ఎండలు పెరగడానికి కారణమవుతుంది. ఇప్పటికే దీనిని వాతావరణ యుద్ధం అని పిలుస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వైరల్ ఇమేజ్ మనకు ఒక హెచ్చరిక లాంటిది. ప్రకృతిని మనం మన స్వార్థం కోసం మారిస్తే దాని పర్యవసనాలు అందరూ అనుభవించాల్సి ఉంటుంది. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? చైనా చేస్తున్న ప్రయోగాలు మనకు ప్రమాదకరంగా మారుతున్నాయా? కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.